భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గౌరవ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారి పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లాలో నిన్నటి నుండి ఏదైతే వడ్ల కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షణ, అక్కడ జరుగుతున్నటువంటి తూకం కానీ మ్యాచర్ వచ్చినా కూడా ఏదైతే అక్కడ వరికి కాంటలు పెట్టకపోవడం వల్ల వర్షాల వల్ల అకాల వర్షాల వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయనే దాని మీద ఈ పర్యవేక్షణ జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షులు మడిశెట్టి సంతోష్ కుమార్ గారి అధ్యక్షతన ఈరోజు కళ్ళను సందర్శించడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మళ్ళీ ప్రజలను మోసం చేయాలని చూస్తుంది. ఏ తాలు తప్ప పేరుతో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 4 కిలోల నుండి 5 క్వింటాలకు 4 కిలోల నుండి 5 కిలోలు ఏదైతే కటింగ్ పేరిన దోపిడీ చేసిందో, ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి ఈ రోజు తను చేసేది కూడా ఏ పని అనేది కూడా తెలియకుండా అది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రోజు 4-5 కిలోలు క్వింటాలకు తీయడం సరైనది కాదు. గతంలోనూ వారిని ఆ ప్రభుత్వాన్ని తిట్టిపోసినావు, మరి ఇప్పుడు ఎవరు నిన్ను అడగలేకపోతారనే ధైర్యంతో ఈ రోజు మళ్ళీ అదే స్థాయిలో చేస్తున్నారనేది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కుటిల నీతిని బయట పెట్టడం కొరకు ఈ రోజు భారతీయ జనతా పార్టీ రైతు సమస్యల మీద పోరాటం చేయడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు కళ్ళలోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు రైతులు నారు పోసే దశకు వచ్చినా కూడా కళ్ళాలు ఎక్కడైతే ఉన్నాయో వడ్లు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఈ అకాల వర్షాలలో తడిసినా కూడా వారికి దయనీయ పరిస్థితిలో ఉంటే కనీసం టార్పాలిన్ కవర్ ఇవ్వలేదు. అక్కడ మెయింటైన్ చేసేటువంటి ఎవరు కూడా అధికారులు చూసి పట్టించుకున్న పాపన లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే తడిసిన వడ్లను తేమ అనేది చూడకుండా తక్షణమే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయాలి. అదేవిధంగా ఇదే ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికలకు వస్తున్న తరుణంలో ఏదైతే క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని చెప్పింది. ఆనాడు కేసీఆర్ దొడ్డు వడ్లు వద్దు సన్న వడ్లు అనే ఏ రకంగా చెప్పిండో ఈ రోజు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 నాలుకల ధోరణితో ఈ రోజు మాట మార్చి రైతులను మోసం చేయడానికి సిద్ధమయ్యాడు. మొన్న ఆ రోజు ఏదైతే నీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏదైనా కూడా వరికి బోనస్ గా 500 రూపాయలు క్వింటాలకు ఇస్తానన్నావు, మళ్ళీ ఇప్పుడేమో సన్న వడ్లు వేస్తే మాత్రమే క్వింటాలకు 500 ఇస్తాను ఎంతవరకు సబబని ఈ పత్రిక విలేకరుల ముందు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే రైతు రుణమాఫీ నేను 9 తారీఖు పోతున్నా సంతకం పెడతా 12 తారీఖు వరకు మాఫ్ అవుతుంది అన్నది మళ్ళీ ఆగస్టు వరకు కాలం క్రమేణా జరుపుకుంటూ వచ్చి ఈరోజు ఏదైతే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఏమవుతుంది, కార్పొరేషన్ ద్వారా లోన్లు తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వానికి ఇచ్చే లోన్లు ఎక్కువైపోయినాయి, ప్రభుత్వం తెచ్చుకున్న అప్పు ఎక్కువైపోయింది. గత ప్రభుత్వం చేసినటువంటి 7 లక్షల కోట్లు ఈ రాష్ట్ర ప్రజల మీద పన్నుల భారం మోపుతుంటూ ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 4 నెలలలో 46,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు తీసుకోవడం జరిగింది లోన్లు వివిధ బాండ్ల ద్వారా. ఇప్పుడు ఈ కార్పొరేషన్ పెట్టి హైదరాబాద్ లో ఉన్నటువంటి భూములను 200-300 భూములను కార్పొరేషన్ లో చేర్చి రేపు అమ్ముకోవడానికి ప్రయత్నం. అదేవిధంగా కార్పొరేషన్ ద్వారా మళ్ళీ కేంద్రం నుండి మళ్ళీ లోన్లు తేవడానికి ఈజీగా ఉంటుందనే దాన్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ కాలం గడుపుకోవడానికి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ గడుపుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి అని మేము డిమాండ్. ఏదైతే నువ్వు ప్రకటించినవో ఆ దానికి అనుగుణంగా నువ్వు తక్షణమే రైతులకు రుణమాఫీ చేయాలి. అదేవిధంగా రైతు బంధు గతంలో 10,000 ఎకరాన 2 పైసలకు ఇస్తే నేను 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పాడు. కనీసం మొన్నటి దానిలో ఇచ్చినటువంటి రైతు సాయం మళ్ళీ అదే యథావిధిగా గత ప్రభుత్వం ఇచ్చిన విధిగానే మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ఆ రైతు బంధును సరైన టైంలో ఎవరైతే రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గర పోయి అప్పులు తెచ్చుకోక ముందు సరైన టైంలో జూన్ 1వ వారంలో రైతు బంధు రైతులకు ఖాతాలలో వేయాలి. అది ఎకరాన 15,000 రూపాయలు ఏ రకంగా అన్నావో ఆ రకంగా ఈ ఫసలుకి వచ్చేటువంటి రైతులకు జూన్ 1వ వారంలో తక్షణమే రైతులు వేసి ఆదుకోవాలి. అదేవిధంగా కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు, అదే సడి తప్పు లేదు.
కనీసం ముచ్చడకు లేదు, కౌలు రైతులను మర్చిపోయినాం. అనేక విధాలుగా రైతులకు హామీలు ఇచ్చి గత ప్రభుత్వం చేసినటువంటి మోసాలను మీరు కూడా చేస్తే ఇప్పుడు ఎవరైనా కూడా ఈ రోజు తెలంగాణ ప్రజలు అంత ఉద్యమకారులు, పోరాట యోధులు, తెలివైన వాళ్ళు. నువ్వు చేసే గారెడీలకు, మోసాలకు గతంలో ఉన్న కేసీఆర్ చేసిన గారెడీలను 10 ఏళ్ళు చూసిండ్రు. కానీ ఇప్పుడు నీ ప్రభుత్వాలు 10 ఏళ్ళు చూసి కూడా ఓర్చుకునే పరిస్థితి లేదు. నువ్వు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల కొరకు మభ్య పెట్టాలనుకుంటున్నావో అవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇవన్నిటిని కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తుండ్రు. భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు ఈ రాష్ట్రంలో గెలవబోతుందని తెలిసి మీరంతా కంగారు పడుతున్నారు. ఇంకా ప్రజలు స్థానిక సంస్థలలో ఏదైతే మీరు అమలుకు నోచుకున్నటువంటి 6 గ్యారెంటీలను ఇచ్చిండ్రో, పేద ప్రజలను మోసం చేయడానికి, తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎక్కడ కూడా సఫలం కాలేదు. ఏదో పేరు చెప్తే మహాలక్ష్మి పథకం అని చెప్పేసి బస్సు ఫ్రీ అనే తప్ప ఇంకే ఏ పథకం కూడా సంతృప్తిగా ప్రజలకు ఎక్కడ కూడా అందేందు. ఒక్కసారి మీరు గుండె మీద చేసుకొని కాంగ్రెస్ నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని ప్రజల ముందుకు రమ్మని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే రైతులను మాత్రం అకాల వర్షంలో తడిచినటువంటి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి. దాన్ని ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలి. జూన్ మొదటి వారంలో రైతు సాయాన్ని అందించాలి. 3వది రైతు రుణమాఫీని ఏదో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు దాటేయడం కూడా కాకుండా రైతులకు తక్షణమే రుణమాఫీ చేయాలి. అదేవిధంగా ఫసల్ బీమా పథకాన్ని. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News. Please do subscribe GK News 9 channel.